గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఏంటి ఇలా వచ్చారు? చిన్న ప్రాబ్లం. బాత్రూమ్ ఖాళీగానే ఉంది. అది కాదయ్యా అన్నయ్య, ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు, ఒక్క కప్పు కాఫీ బాగా పెడతాను. అబ్బాయి ఇప్పుడు టైం లేదు కానీ ఆ పార్టీ ఇంటికి వచ్చేస్తుంది. నువ్వు అర్జెంట్గా బయటికి వెళ్ళాలి. దేనికి? ఈ డిడి తీసుకెళ్ళి కర్నూలు ఆ పార్టీకి ఇచ్చేయి. ఆ పార్టీ ఇక్కడికి వస్తుంది అంటున్నారు, మరి నేనెందుకు అక్కడికి? అవును అది కరెక్ట్ కదా. ఆ పార్టీ వచ్చే లోపల నేను తీసుకెళ్ళి ఇచ్చేయి. కొరియర్లో పంపితే 10 రూపాయలు అయిపోద్ది కదా అన్నయ్య. డబ్బు ఖర్చు పెట్టేది నేనే కదా. ఆ పార్టీ వచ్చిందంటే రభస అయిపోద్ది. డీడీ ఇచ్చేస్తున్నాం, రభస్ దేనికి? ఎందుకంటే ఇన్ టైంలో డిజైన్ పంపలేదు కదా అందుకని. సింతేనా? నువ్వు కూర్చొని చూస్తున్నానయ్యా, ఆ పని అయితే నేను చేసేస్తాను. ఇది నువ్వు చేసే పని కాదు కానీ నా తిప్పలు నేను పడతాను. వెళ్ళు వెళ్ళు. నాకు తెలిసిందిలే. ఏంటి? జాబ్ సీక్రెసీ కదూ అనే ఆ పని ఏదో నాకు నేర్పించవా, లైఫ్ లో యూజ్ అవుతుంది. ఇక్కడ ఎవడో కోచింగ్ సెంటర్ పెట్టుకోలేదు. టైం బాగుంటే దాని అంతా అదే వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళు. వెళ్ళవయ్యా. వెళ్ళు. తొందర పెడతావండి. నేను చెప్తున్నా అర్జెంట్ గా వచ్చేస్తుందని చెప్తున్నాను కదా. వెళ్తున్నాగా అనయా. మళ్ళీ ఏంటి? డీడీ టాటా. మస్తు చంపేస్తాడు వాడు. అమ్మయ్యా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎలా ఇప్పుడు మేనేజ్ చేయటం? టెన్షన్ వచ్చేస్తుందంటారా బాబోయ్. అయ్యో వచ్చేసినట్టుంది. అది నేను అలా కాదు. అది మీరు కదా? ఎక్కడా క్యాండిడేట్ ఎక్కడా? అది నేనే. మీరేనా? ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ వచ్చింది. అదేం కుదరదు. నాదంతా గవర్నమెంట్ పాలసీ. డ్యూటీ అంటే డ్యూటీనే, నో చేంజ్. అది కొన్ని యాంగిల్స్ లో చిలిపి. చిచి అలా కాదు. కొన్ని యాంగిల్స్ లో ఆలోచిస్తుంటే తప్పనిపించేస్తుంది. ఈ మాట ముందే చెప్పుంటే ఇంకొకరిని చూసుకునేదాని కదా. డబ్బులు ఇచ్చేతాను. ఓరి పిచ్చాడా, అయ్యో డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? సరే గాని ఇంట్లో వంటవాడున్నాడా? మీరు మరీ అంత వర్క్ మైండెడ్ అనుకోలేదు. అబ్బా దానికి కాదులే, రాత్రంతా నిద్ర లేక తలనొప్పిగా ఉంది. కాస్త కాఫీ చేసి పెడతాడేమోనని. మా ఇంట్లో ఎవరు కాఫీలు తాగరు. మీరు అర్జెంట్ గా వెళ్ళిపోతే. నేనే ఉండిపోవడానికి రాలేదులే. వచ్చే దారిలో చీర మీద బురద పడితే కడుక్కోవడానికి చెప్పు. బాత్రూమ్ ఎక్కడా? మా ఇంట్లో బాత్రూమ్ ఉండవు, కట్టించలేదు. నే కట్టిస్తాలే నాటి. తొందరగా వచ్చేయండి. డ్రైవర్ కార్ వెనక్కి పోయి వైద్యశ్వరుడి గుళ్ళో జాతకం చూపించాలి. అయ్యగారి వేలిముద్రలు మర్చిపోయాను, వెళ్ళి తీసుకురావాలి. ఇంటికి వెళ్దాం పద. అలాగేనమ్మా. బాత్రూమ్ ఎంతసేపు ఏంటో. తిలోత్తమ గారు త్వరగా రండి, టెన్షన్ వచ్చేస్తుంది. అమ్మో. డ్రైవర్ కార్ ఆపు. రివర్స్ రా. మా కార్ ఇక్కడుందేంటి? ఆయన ఇక్కడే ఉన్నట్టున్నారు. ఈ డబ్బులు వచ్చేసేంటి? బాబోయ్ ఎందుకండి నవ్వుతున్నారు? సడన్ గా చూశాను కదా, హ్యాపీనెస్. నవ్వింది చాలు, తలుపు తీయడానికి ఎందుకు ఇంతసేపు? అది మన బిజినెస్ కి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ అన్ని ఇక్కడ దాచాను కదా, దాంట్లో చిన్న డౌట్ వచ్చి వెరిఫై చేసుకుంటున్నాను. సుబ్బేడి వాడికి కూడా తెలియకూడదని బయటికి పంపించా. అచ్చరే నువ్వేంట్రా ఊరెళ్ళకుండా ఇలా సడన్ గా వచ్చావు? అది వైద్యశ్వరుడి గుళ్ళో జాతకం చూపించడానికి మీ వేలిముద్రలు మర్చిపోయాను. దానికోసం వస్తుంటే మీ కార్ కనిపించింది. దీని మీద వేలిముద్రలేండి. వేలిముద్ర నేనేస్తాను. ఇంక్ పెన్ నేను తీసుకొచ్చేస్తాను. నువ్వు తీసుకో.
ఈ చెప్పులేంటండి? సుబ్బగారు చెప్పులు ఆడవాళ్ళ చెప్పులండి. గుళ్ళోంచి దప్పుకొచ్చుంటాడు. ఏంటి? అదేనే మేము గుడికి వెళ్ళాము, భక్తి పార్వేశంతో మై మర్చిపోయి ఈ చెప్పులు వేసుకొచ్చాడు. సైజ్ ఇది కాదే. సైజ్ ఇది కాదని మనకు తెలిసే, కానీ కాళ్ళకి తెలియదు కదా. నువ్వు పదవా బాబు. ఆ? ఈ మల్లెపూలు ఏంటండి? గోయిందా 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 స్వామి, ఇక్కడ వెంకటరమణ గోయిందా గోయిందా. స్వామి కేసిన మాల జారి కింద పడింది. ఫోటో అక్కడుంది, పువ్వులు అక్కడ పడాలి కానీ ఇక్కడ పడ్డాయి ఏంటండి? ఇక్కడ పడ్డాయా? ఆ. మొన్న మధ్య కిటికీ ఓపెన్ చేస్తే గాలి సయ్యని వేసేసింది. ఏ వస్తువు ఎక్కడ ఉండలేదు. మొన్న మధ్య ఇక్కడ వేసిన చోప అక్కడికి వెళ్ళిపోయింది, తెలుసా నీకు? ఆహా, ఆ. ఆ! ఈ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఏంటండి? ఏంటి నువ్వు ఇలా టక్ టక్ క్వశ్చన్లు అడిగితే సమాధానం ఎలా చెప్పాలి? ఇదేమైనా ఐఏఎస్ ఇంటర్వ్యూ ఏంటి? ఆలోచించుకొని. స్వామి ఐడియా వచ్చేసిందే. ఐడియా వచ్చిందా? వచ్చేసింది. ఏమి లేదే, ఆ. మన సుబ్బిగాడు యాడ్ ఏజెన్సీ ఇంటర్వ్యూ కోసం చాలా మంది అమ్మాయిని ఇక్కడ పిలిపించాడు. అందులో ఏ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోతుంది. అన్ని డౌట్లా నీకు. వేరే ముద్ర అతను వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవచ్చా? అదేనే, ట్రైన్ టైం అవుతుంది కదా. ఎప్పుడు మన గురించి ట్రైన్లు వెయిట్ చేయు, ట్రైన్ గురించి మనం వెయిట్ చేయాలి. ఏంటండి చెయ్యాలి వణుకుతుంది? అది ఫ్రిడ్జ్ తలుపు తీసుంది, దాంట్లోంచి గాలి వచ్చేస్తుంది, చలికి చెయ్యకేస్తుంది. తలుపు కొట్టిన సౌండ్ వస్తుంది ఏంటి? అది తలుపు కొట్టిన సౌండ్ కాదు, వేలుముద్ర సౌండ్. ఓ, ఈ కొత్త పిట్ట కోసం ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ఏ కంపెనీ? సిరి కంపెనీ. కొత్తగా పెట్టారా? మా వారే నడిపేది. చూడ్డానికి మంచివాళ్ళ ఉన్నాడే. మ్మ్. అలా అనుకునే మాటి మాటికి మోసపోతున్నాను. చెప్పులు, పువ్వులు, హ్యాండ్ బ్యాగ్ అన్నిటిని కవర్ చేశారు. ఇప్పుడేం చెప్తారు? ఇంతసేపు మీరు చూస్తున్న ఫైల్ ఇదేనా? బెల్లు కొట్టేనా లేటుగా వచ్చింది దీనికోసమేనా? ఇంకా ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారు? ఇప్పుడే కదండి మిమ్మల్ని పూర్తిగా నమ్మాను, అంతలోనే మోసం చేస్తారా? అది అది ఎంతకాలంగా జరుగుతుంది ఇది? అనయా అనయా, ఇది ఉట్టి కవరే. ఇందులో డీడీ ఏది? వదిలేంటి ఇలా ఉంది? ఈ అమ్మాయి ఎవరు? అదే నేను అడుగుతున్నాను. ఇదెవరు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వీడే వీడే దీనంతటికి కారణం. వీడే కాదు, డీడీ. డీడీ డాడీ అని అబద్ధాలు ఆడుకో. నిజంగా ఇందులో డీడీ లేదన్నయ్య. అరే రెడ్ హ్యాండ్ అడిగి దొరికిపోతే అందరూ ఇలాగ బుకాయిస్తారు. అసలు మీ వదినతో ఎప్పుడన్నా ఒక అబద్ధం చెప్పానా? ఇప్పుడు చూడు ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందో. అసలు ఈ విషయం వదిన దగ్గర దాచొద్దు అని ఎన్ని సార్లు చెప్పాను నీకు. ఏ విషయం? అదే ఈ అమ్మాయికి నీకు పెళ్ళైన విషయం. అది ఎంత రాద్దంతో జరిగిందో చూసావా? దేవతలాంటి నా సంధ్య, ఎవరిని పొల్లెత్తు మాట నా సంధ్య, ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే నా సంధ్య, నన్ను ప్రేమగా చూసుకునే నా సంధ్య, నాకు నీ భార్యకి చిచి వదిన్ని తల దించుకునేలా చేసావు కదరా. అవును కదే? ఓ, కాదు. అడుగు, నాలుగు దులిపాయి. వదిని కాళ్ళ మీద పడు, క్షమించమని కోరుకో. వదిలే, అసలు ఈ అమ్మాయి ఎవరు? నోర్మోయ్. అబ్బా, మీ గొడవ కొంచెం ఆపి నా డబ్బులు నాకు ఇవ్వండి, వెళ్ళాలి. అరే రే 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 చూసావటే బంగారం, వాళ్ళ ఆయన శాలరీ లేట్ అయిందని తనే డైరెక్ట్ గా అడుగుతాంది. ఎంత కోఆపరేషనో. ఒకళ్ళ కష్టాల్లో ఒకళ్ళు పాలు పంచుకుంటా ఉంటారు. చూడమ్మా, నీ పద్ధతి నాకు బాగా నచ్చింది. కీప్ ఇట్ అప్. రే, నీకు అసలు బుద్ధి ఉందా? కొత్తగా పెళ్ళైన పెళ్ళని ఎవరైనా ఒంటరిగా షాపింగ్ అసలు పెళ్ళి ఎప్పుడు జరిగింది? ఇప్పుడే. ఇప్పుడా? అదే ఇప్పుడంటే కరెక్ట్ గా వారం కిందట సరిగ్గా ఇదే టైంలో. ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? తిరుపతిలో జరిగిందని చెప్పు. అది కూడా నేనే చెప్పావాలి నీకు. నేను నమ్మను. పెళ్ళైతే తాళి పుట్టేది ఎలా ఉంటుంది? ఆ అమ్మాయి క్రిస్టియన్, వాళ్ళ పద్ధతి ప్రకారం చర్చికెళ్ళి ఉంగరాలు మార్చుకున్నారు. యా. మరి ఉంగరవేది? అవునేది? ఏ, నీకు ఎన్నిసార్లు చెప్పిన ప్రతిదీ హుండీలో వేయద్దని. నువ్వు నువ్వు నన్ను చంపేస్తున్నావే. అమ్మో, నాకు తల నొప్పిగా ఉందండి. రాదా మరి? నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉన్నావు అనుకో, అందరికి తలనొప్పులు వస్తాయి. ట్రైన్ కి టైం అవుతుందని చెప్పాను కదే. ఇదిగో వేలు ముద్రలు తీసుకెళ్ళి పదా. నిన్ను వాటి సంగతి వచ్చిన తర్వాత చూద్దాను కదా. పదవే, ట్రైన్ టైం అవుతుందిరా. ఏమండి, ఇదంతా నిజమేనంటారా? అబ్బా, నీ మీద ఒట్టే, నేను చెప్పింది నిజమే, నమ్మవే. ఒట్టి తీసి గట్టుమే పెట్టాను. అనవసరంగా మిమ్మల్ని అనుమానించానేమోనండి. సారీ అండి. ఫోన్లేవే, అనుమానం అనేది ఆడవాళ్ళకుండేది. అది నీ తప్పు కాదు, అనుమానం తప్పు. ట్రైన్ టైం అవుతుంది, బయలుదేరు. డ్రైవర్ కార్ తీసురా. వస్తానండి.
ఉమ్. ఉమ్. ఆవిడంటే ఫ్రీగా వెళ్ళిపోయింది. ఆ. ఉమ్. ఉమ్. హ.